వైసీపీకి అసలు సవాల్ జగన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం. వైసీపీ అధినేత జగన్కు రాజకీయ ప్రత్యర్థి ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే మాట చంద్రబాబు. ఇది వైసీపీ నాయకులే కాదు, జగన్ కూడా ఇదే భావనతో ఉంటున్నారు కూడా. కానీ చంద్రబాబు కంటే కూడా బలమైన ప్రత్యర్థి, జగన్ను ఓడించి తీరుతామని చెబుతున్న నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈయనే అసలు సిసలు ప్రత్యర్థి అనడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఈ విషయాన్ని వైసీపీ గ్రహించడంలో కొంత తాత్సారం చేస్తుందన్నది వాస్తవం. 2014కు ముందు జరిగిన పరిణామాలను గమనించిన, తర్వాత జరిగిన పరిణామాలను గమనించిన వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ కాదు, వ్యక్తే. ఆయనే పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో తాను పోటీ నుంచి దూరంగా ఉన్న అప్పటి కూటమి భారతీయ జనతా పార్టీ టీడీపీలకు మద్దతివ్వడం ద్వారా తన అభిమానగణాన్ని ఈ కూటమి వైపు నడిపించారన్నది వాస్తవం. దీంతో 2014లో దక్కాల్సిన అధికారం వైసీపీకి దక్కకుండా చేశారు. ఇక 2019 విషయానికి వస్తే ఇక్కడ కూడా పవనే జగన్కు ప్రత్యర్థి. అయితే అప్పటి వ్యూహం మాత్రం కొంతమేరకు బిడిసికొట్టింది. అప్పటి తెలుగుదేశం పార్టీ బీజేపీల మధ్య విభేదాలు రావడం, ప్రజల్లో ప్రత్యేక హోదాపై ఆశలు ఉండడం, అదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడంతో పవన్ చాలా తెలివిగా వేరువేరుగా పోటీకి దిగారు. నిజానికి అప్పట్లో వేరువేరుగా చేసిన సమయంలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనకు ఆశించిన మేర సీట్లు వచ్చినా తిరిగి చేతులు కలిపేవారు. కానీ గుండుగుత్తాగా జనం వైసీపీకి మద్దతు పలికారు. ఇక 2024 ఎన్నికలు వచ్చేసరికి నేరుగానే జగన్ను టార్గెట్ చేసి అధికారం నుంచి దింపేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అదే జరిగింది. అంటే మొత్తం జగన్ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న నాయకుల్లో పవన్ ముందు వరుసలో ఉన్నారన్నది సందేహం లేదు. సో జగన్ రాజకీయ ప్రత్యర్థి కూడా ఆయనే. తాజాగా కూడా మరోసారి అధికారంలోకి ఎలా వస్తారో చూస్తామన్న సవాల్ విసరడం ద్వారా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా వైసీపీని నిలువరించేందుకు పవన్ వ్యక్తిగతంగా ఎంత ప్రయత్నం చేయొచ్చో అర్థమవుతోంది. ఇప్పుడు జగన్ వైసీపీ నాయకత్వం తమ రాజకీయ భవిష్యత్తును తిరిగి నిర్మించాలంటే పవన్ కళ్యాణ్ వంటి ప్రత్యర్థిని సీరియస్గా తీసుకొని ప్రజల్లో తిరిగి నమ్మకం సంపాదించుకునే దిశగా కృషి చేయాల్సిన అవసరం మరింత స్పష్టమవుతుంది. కానీ కూటమిని ఎదుర్కొనే బలం, ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని కల్పించడం వైసీపీకి సాధ్యమయ్యే పనేనా అన్న ప్రశ్న లేవనెత్తుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు.